కాంగ్రెస్ లో రేపు మాపో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, రాజగోపాల్ రెడ్డి అయితే ఏకంగా నాకు హోంమంత్రే కావాలని చెప్పేసి ఆయన అంటున్నారు. వివేక్ ఇంకాస్త ముందుకెళ్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు అలిగినంట నా భార్య కూడా మంత్రి పదవి కావాలని చెప్పేసి. వాళ్ళేమో గతంలో బీఆర్ఎస్ లో కుటుంబ పాలన అన్నారు. మరి ఇది కుటుంబ పాలన కాదా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కేసీఆర్ కుటుంబ పాలనకు వీళ్ళ కుటుంబ పాలనకు చాలా తేడా ఉంది నందు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తారు, మనం ఈ కుటుంబ పాలనను కూడా మనం ఎంకరేజ్ చేయం. కానీ వాళ్ళు నలుగురే ఒక దగ్గర ఉండి ఎటు తిప్పుతాడు. సర్కస్లో కోతి ఉంటుంది కదా, వీడు సర్కస్ పనిచేసేటోడు, మనం కోతులం. ఇటు దుంకంటే ఇటు దుంకాలి, అటు దుంకంటే అటు దుంకాలి. ఒక్క కేసీఆర్ ఫ్యామిలీ చేతనే ఉండే. ఇప్పుడు అట్లీస్ట్ వీళ్ళ ఫ్యామిలీలను కూడా మనం ఏం సపోర్ట్ చేయట్లేదు, ఇద్దరిద్దరు ఉండనట్లే. కానీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి మొత్తం రాష్ట్రాన్ని శాసిస్తుందా? ఉందా? ఆ పరిస్థితి లేదు. అట్లనే రేవంత్ రెడ్డి కుటుంబమైన ఆ రేంజ్లో కేసీఆర్ ఫ్యామిలీ శాసించినంత ఉందా? దగ్గితే కేసీఆర్ ఫ్యామిలీ, తుమ్మితే కేసీఆర్ ఫ్యామిలీ, గోకుతే కేసీఆర్ ఫ్యామిలీ. నువ్వు శ్రీ చైతన్య నారాయణ తటికి పోయినా కేసీఆర్ ఫ్యామిలీ, యశోద హాస్పిటల్కి పోయినా కేసీఆర్ ఫ్యామిలీ, ఏదన్నా ఫండ్ రిలీజ్ చేయాలన్నా కేసీఆర్ ఫ్యామిలీ, సర్పంచ్లకు బిల్లు రావాలన్నా కేసీఆర్ ఫ్యామిలీ, కాంట్రాక్టర్లకు బిల్లు రావాలన్నా వాళ్ళే, విద్యాశాఖకు విడుదల చేయాలన్నా అన్నిటికీ వాళ్ళే కదా. ఇప్పుడు కనీసం కొంత అయింది. ఇప్పుడు సీతక్కకి ఇచ్చిన శాఖలో సీతక్కనే చూసుకుంటుంది, పొంగులేటికి ఇచ్చిన శాఖలో పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టికి ఇచ్చిన దాంట్లో బట్టి, రేవంత్ రెడ్డికి ఇచ్చిన దాంట్లో రేవంత్ రెడ్డి. ఆ రేంజ్లో అయితే లేదనేది నా అభిప్రాయం. కాకపోతే ఏంటంటే వీళ్ళలో కూడా చాలా అవినీతి పెరిగింది అంటున్నారు. దాన్ని కంట్రోల్ చేసుకొని ప్రజల కోణంలో చూడాలి. ఇప్పుడు బీసీ ఉద్యమాలు నడుస్తున్నాయి కాబట్టి బీసీలకు కూడా న్యాయం చేయాలని చెప్పుకో. అంటే ఏ రకంగా వాళ్ళు 40% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. కానీ గతంలో తీన్మార్ మల్లన్న కేటీఆర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని కొట్టు తిట్టారు. అసెంబ్లీ లాబీలో తీన్మార్ మల్లన్న కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆయన కేటీఆర్ని కలవడం జరిగింది. ఈ యొక్క సినారియో ఎట్లా చూస్తారు? అది నవ్వొస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎంపీ సీట్లలో ఎన్ని సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్కు? 0. మరి వాడు సపోర్ట్ ఎందుకు? 1 0 వచ్చింది. వాళ్ళు లోక్సభలో ఏమైనా మాట్లాడేది ఉంటుందా? ఉండదు. రెండోది, వాళ్ళు నిన్ను చంపియాలని చూసిరా, నువ్వు చెప్పినావు. మాకు ఇప్పుడేం అర్థమవుతుందంటే నిన్ను చంపుతుర్రేమో అని చెప్పేసి మేము ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినాం, ఆర్ట్స్ కాలేజీకి వచ్చినాం. తీన్మార్ మల్లన్నను ఏమన్నా చంపితే ఖబర్దార్ కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పి మనందరం రోడ్ల మీదకి వచ్చినాం. సుదర్శన్ గౌడ్ అన్న లాంటి వాళ్ళు జైల్లోకి పోయినారు, ఇంకా అనేక మంది ఆయన అనుచరులు జైల్లోకి పోయినారు. ఇప్పుడు మనం బీసీ ఉద్యమాలు కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేనోడు, అధికారంలో ఉండే చేయలేనోడు. నువ్వు చెప్తే రావయ్యా రా అని బొట్టు పెట్టి మంగళారతి పెట్టి ఈయన చెప్పిండని చెప్పి వాళ్ళు మాట్లాడతారా? అసలు వాళ్ళకి లోక్సభలో సీట్లు ఉన్నాయా? అసలు ఈయన అడిగితే చెప్తారా? అంటే ఇలా రాజకీయాలు అనేవి భ్రష్టు పట్టిపోయినాయండి. ఆయన ఈ మధ్య కేసీఆర్ గురించి కూడా పాజిటివ్గా మాట్లాడుతున్నారు కదా, కేసీఆర్ పాలన బ్రహ్మాండమైన పాలన అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అదే మరి అదే సిగ్గుచేటు, వాళ్ళు అట్లా మాట్లాడడం సిగ్గుచేటు. నువ్వు అంటే దీని మీద ప్రజలకు కూడా నమ్మకం కోల్పోతున్నాడు. నువ్వు బీసీ ఉద్యమాలు చేయాలంటే ఇప్పుడు కేసీఆర్ సంకనాకితేనో కేటీఆర్ హరీష్ రావు తోటి కలిస్తేనే అవుతుందా, లేకపోతే కాదా? మనకంత కెపాసిటీ లేదని నమ్ముతున్నావా? వాళ్ళు గతంలో మనకున్న 34% 17కో 18కో తీసుకొచ్చారు స్థానిక సంస్థలలో. అంటే బీసీల రిజర్వేషన్లు తీసేసిన నువ్వు ఎట్లా బతిలాడుతున్నావు? నిన్ను చంపాలనుకుంటే నిన్ను అమిత్ షా దగ్గరికి మీ వైఫ్ని తీసుకెళ్ళింది ధర్మపురి అరవింద్. నువ్వు ధర్మపురి అరవింద్ దగ్గరికి వెళ్ళి ధర్మపురి అరవింద్ సపోర్ట్ తీసుకో. బండి సంజయ్ నీకోసం మాట్లాడండు, బండి సంజయ్ సపోర్ట్ తీసుకో. అంతే కదా. సీతక్క నీకు సపోర్ట్ చేసింది అప్పుడు నువ్వు జైల్లో ఉన్నప్పుడు, సీతక్క సపోర్ట్ తీసుకో. మా లాంటి వాళ్ళని నీకు సపోర్ట్ చేసిన మా సపోర్ట్ తీసుకోవచ్చు, అడుగు. మా అందరి సపోర్టు తీసుకోవు. నువ్వు కేటీఆర్ హరీష్ రావు సపోర్ట్ తీసుకుంటున్నావు అంటే కొంపతీశాలతో ములాఖాత్ అవుతున్నావా ఏందనేది డౌట్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా బండి సంజయ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దగ్గర దొంగ నోట్ల మిషన్ ఉందని చెప్పేసి, అక్కడి నుంచి వచ్చిన పైసలన్నీ కూడా ఎన్నికల్లో పంచారని చెప్పేసి, పార్టీల కోసం వాడారని చెప్పేసి కూడా ఒక అలిగేషన్ పాస్ చేశారు. నిజమే అంటారా? నిజమని నేను ఎట్లంటే నేను చూసినా కానీ ఈయననే హోంశాఖ మంత్రి నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ తీసుకొని పలానా మరి మా దగ్గర ఒక మాజీ సీఎం ఉండే వాడు ఇట్లా చేస్తుండే అని నువ్వు ఇంకా అప్పుడే చెప్పుంటే ఇంకా బాగుండే కదా. అంటే ఇది ఎట్లా ఉందంటే పోలీసు ఆయన వచ్చి దొంగలు పడ్డరు అన్నట్టు చెప్పినట్టున్నది. ఎస్ఐ జాబ్ వచ్చింది నీకు, మీ ఊర్లోనే మీ ఇంట్లోనే దొంగలు పడ్డరు అనుకో. నువ్వెళ్ళి మా ఇంట్లో దొంగలు పడ్డరు అంటావు. నీ దగ్గరనే పిస్తోల్ ఉంది, నువ్వే ఎస్ఐ, నీ దగ్గర అధికారం ఉంది, నా ఇంట్లో దొంగలు పడ్డరు అని చెప్పి నువ్వు ఎవరికి చెప్తున్నావు? సుప్రీం పవర్ నీకు పార్లమెంట్కి ఉంటుంది, లోక్సభకు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి అనే విషయం బండి సంజయ్ మర్చిపోయాడు. అంటే సడన్గా ఆయన హోంశాఖ మంత్రి ప్రమాణ స్వీకారం చేసి మర్చిపోయి మాట్లాడుతుండేమో నాకు డౌట్ వస్తుంది. ఒక రాష్ట్ర అధ్యక్షునికి అన్నట్టు, ఒక రాష్ట్రంలో ఉన్న నాయకుడికి ఆయన ఇంకా కేంద్రంలో
మోడీ ప్రధాని లేడు, లేడు. రాష్ట్రంలో కూడా అది లేదు, మేము అక్కడ ఇక్కడ రెండిట్లలో ప్రతిపక్షమే, ఇక వీడు పలానా దొంగ నోట్లు కొట్టిండంటే నువ్వు ప్రతిపక్షం కూడా ఎన్ని చెప్పినా ఏం కాదు కానీ నువ్వు అధికార పార్టీ కదా. అంటే పబ్లిక్ మర్చిపోతున్నారు, పబ్లిక్ మర్చిపోతున్నారు కాబట్టి అటెన్షన్ క్రియేట్ చేయాలని చెప్పేసి అటెన్షన్ క్రియేట్ చేస్తే ఇప్పుడు పబ్లిక్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో తెలుసా? అరే భలే మాట్లాడుతుండ్రా సబ్జెక్టు, పాయింట్ పాయింట్ మాట్లాడుతున్నాను గుర్తుపెట్టుకోవాలి, కానీ ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, దొంగ నోట్లు ముద్రిచ్చిండు అని చెప్తే ఈ రకంగా గుర్తుపెట్టుకుంటే ఈయనకు పెద్ద తెలివి లేదన్నట్టు అనుకుంటారు. ఈ రకంగా గుర్తుపెట్టుకోవాలన్నా? రేపు సీఎం అయితే అంటున్నావు, రాష్ట్ర అధ్యక్షుడు అయితే అన్నప్పుడు నువ్వు ఏదైనా ఉంటే ఎవిడెన్స్గా మాట్లాడాలి కదా. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, బండి సంజయ్ 10th పేపర్ లీక్ చేసిండు అన్నారు. బండి సంజయ్ 10th పేపర్ హిందీ పేపర్, మళ్ళీ అది హిందీ పేపర్, అది 35 మార్కులు కూడా రావాల్సిన అవసరం లేదు, సాధారణంగా 18, 20 వస్తే పాస్ అయినట్టు. వాడు అన్నిటికీ కళ్ళు మూసుకొని ఏబీసీలు టిక్ పెట్టినా గెలుస్తారు. అసలు 10th క్లాస్ పరీక్ష బండి సంజయ్ లీక్ చేస్తాడా అంటే బీఆర్ఎస్ ఏమో బండి సంజయ్ మీద, బండి సంజయ్నేమో కేసీఆర్ దొంగ నోట్లు ముద్రించిండను. అంటే కేసీఆర్ దగ్గర ఆల్రెడీ 1,00,000 కోట్లు ఉన్నాయని మనమే చెప్తుంది, ఇంకా 1,00,000 కోట్లు ఒరిజినల్ ఉండగా పోనీ ఆయన దొంగ నోట్లు ముద్రించిండు. అబ్బా ఈయనదే కొంచెం తీసుకుందాం పంచిండు, మరి పబ్లిక్లు ఉంటాయి కదా, ఇప్పుడు అది కాలబెట్టరు కదా. ఇప్పుడు పలానా నీకు ఇచ్చారు 2,000, 5,000, 10,000, మరి దొంగ నోట్లే ఇచ్చినోడు అనుకుందాం 500, 1000 ఎందుకు ఇస్తాడు? ఇక ఒక్కొక్కడికి 20,000, 30,000 అని ఇవ్వచ్చు కదా, పోయి దొంగ నోట్లే కదా. ఆయన పిఎం అయ్యే అవకాశం ఉన్నట్టు, పిఎం అయినట్టు కూడా ఉండొచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం నిఘా లేదు, సంస్థలు లేవు. సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేయాల్సిన పని బండి సంజయ్ చేస్తున్నాడు, ఆర్బీఐ పని చేయాల్సింది బండి సంజయ్ చేస్తున్నాడు, ఈడీ చేయాల్సింది బండి సంజయ్ చేస్తున్నాడు. మరి ఇంత కష్టపడని ఎవిడెన్స్ తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా మోడీ గారికి, ఈ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి. నేను బండి సంజయ్ మాటలు మీరు సీరియస్గా తీసుకొని కేసీఆర్ను మీరు అరెస్ట్ చేయండి. మరి సంజయ్ అంత కష్టపడుతుండు కదా, ఆయన ఒక్కడే అన్ని పోలీస్ జాబ్ చేస్తుండు, ఇంటెలిజెన్స్ విభాగం, ఐటీ, ఈడీ, ఇన్ని విభాగాలు వేసి ఎంతో పర్యవేక్షణ చేసి ఆ మిషన్ కనిపెట్టి, నాకు తెలిసి సంజయ్ వాళ్ళ ఇంటికనే మిషన్ తీసుకొచ్చుకొని పెట్టుకొని ఉంటాడు. ఇక దొరికిన తర్వాత ఆ నోట్లను, ఆ మిషన్ అన్నీ తీసుకొచ్చి ఆ సంజయ్ అన్నను కొంచెం పట్టించుకోవాలి బీజేపీ వాళ్ళు. ఆయన మాటలు సీరియస్గా తీసుకొని కేసీఆర్ను మరి అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న. ఏపీ తరహా ఇక్కడ కూడా రెడ్ బుక్ క్రియేట్ చేశాము, పేర్లు కూడా నమోదవుతున్న పరిస్థితి. ఎవరైతే మా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు విదేశాలు దాటినా లేకపోతే ఎక్కడున్నా కూడా బంగాళాఖాతంలో ఉన్నా కూడా వెతికి మరీ పట్టుకుంటామని కేటీఆర్ నిన్న అనౌన్స్ చేస్తున్నారు. రెడ్ బుక్ ఉందంటారా? ఆ రెడ్ బుక్ ఉండని ఉండకపోను, కానీ ఇప్పుడు నేను నందును నాకు వ్యతిరేకంగా చేస్తే నందును చంపేస్తా, లేదంటే నందును కొడతా అని స్టేట్మెంట్లు ఇస్తే అవన్నీ కూడా రౌడీజానికి సంబంధించిన స్టేట్మెంట్లు, రెచ్చగొట్టే స్టేట్మెంట్లు. దీని మీద స్వచ్ఛందంగా పీడీ యాక్ట్ వేసి వీన్ని అసలు అంబేద్కర్ 150 విగ్రహం దగ్గర కొమరం భీముడు సినిమా, RRR సినిమాలో కొమరం భీముడు అని ఒక పాట వస్తుంది. ఆ పాట వచ్చినప్పుడు చరణ్ అర్జున్ తీసుకుంటాడు కొరడా, ఆ ముండ్ల కొరడా తీసుకుంటాడు, ఆ ఇనుప చెక్కల కొరడా తీసుకొని ఎన్టీఆర్ను కొడుతుంటాడు. అట్లా కేటీఆర్ను కట్టేసి కొట్టాలి అందరూ, ఎందుకంటే వాడు బెదిరిస్తున్నాయి, నేను రేపు అందరిని చంపేస్తా, ఎక్కడున్నా పట్టుకొచ్చి చంపేస్తా అంటుండు. అంత రౌడీగా నయీం గారు పలానా వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను కిడ్నాప్ చేస్తా అంటే నయీం గారిని ఎన్కౌంటర్ చేశారు కదా, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తా అని, వాళ్ళని చంపేస్తా అంటే బ్లాక్మెయిల్ చేస్తేనే చంపినప్పుడు వీడు ఇంత పెద్ద బ్లాక్మెయిల్ చేస్తే వీడిని ఇంకా కొట్టేది లేదు, ఏం లేదు. అంటే రాజ్యాంగంలో ఇంత లూప్ హోల్స్ ఉన్నాయి, చట్టాలలో ఇంత లూప్ హోల్స్ ఉన్నాయి. ఇట్లాంటి క్రిమినల్ బిహేవియర్ ఉన్న వాళ్ళందరినీ కూడా లోపలేసే చట్టాలు, ఇట్లాంటి స్టేట్మెంట్లు పాస్ చేసే వాళ్ళందరినీ కూడా బొక్కలు వేయాల్సిందిగా బండి సంజయ్ని కోరుతున్నా. ఎందుకంటే దొంగ నోట్లు ముద్రించడం ఎంత నేరమో, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినోడు సంఘంలో సమాజంలో తిరగడం, వాడు అఫీషియల్గానే అట్లా స్టేట్మెంట్లు ఇస్తాడు అంటే అన్అఫీషియల్గా ఎంతమందిని చంపేపించుంటాడు. కాబట్టి బండి సంజయ్ని యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.